ఛానల్ సాల్వ్ మ్యాథ్ విత్ శరత్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఉన్నాం మనం. సో ప్రీవియస్ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ చేసేటువంటి విధానం చూసాం మనం. యూజింగ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఒక లైన్ సెగ్మెంట్ని మనకి కావాల్సినటువంటి రేషియోలో ఎలా డివైడ్ చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఈ వీడియోలో సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఫస్ట్ అందులో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఏమడిగారంటే 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ సైడ్స్గా ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ ఏబీసీని మనం డ్రా చేసి దానికి ఒక సిమిలర్ ట్రయాంగిల్ని డ్రా చేయాలి. అండ్ ఆ సిమిలర్ ట్రయాంగిల్ కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉండాలంటే 2/3 రేషియోలో ఉండాలి. దట్ మీన్స్ సో 2/3 మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. క్రమభిన్నము అంటాం మనం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. అంటే ఇచ్చిన ట్రయాంగిల్ కన్నా చిన్న సిమిలర్ ట్రయాంగిల్ మనం డ్రా చేయాలి. ఆ చిన్న సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు వాటి సైడ్స్ ఏ రేషియోలో ఉండాలి అంటే మనకి ఇచ్చిన ట్రయాంగిల్ సైడ్స్ 3 పార్ట్స్ ఉంటే మనం డ్రా చేయబోయేటువంటి సైడ్స్ ట్రయాంగిల్ సైడ్స్ 2 పార్ట్స్ ఉండాలన్నమాట. అలా ఉండే విధంగా సిమిలర్ ట్రయాంగిల్ మనం డ్రా చేయాలి. మనం ఏం చేద్దామంటే ముందుగా 6 సెంటీమీటర్స్ బేస్, అంటే మన బేస్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 4, 5, 6లో ముందుగా మనం 6ని సెలెక్ట్ చేసుకుందాం మనం. సో డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఒక 6 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక లైన్ సెగ్మెంట్ మనం డ్రా చేద్దాం. ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఇంకా 2 సైడ్స్ ఉన్నాయి. సో ఏసీ ఈజ్ 5 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ 4 సెంటీమీటర్స్ అనుకుందాం మనం. సో ఏసీ 5 సెంటీమీటర్స్ కాబట్టి ఏ సెంటర్ చేసుకొని 5 సెంటీమీటర్స్ యూజింగ్ కంపాస్. సో కంపాస్ యూజ్ చేసి మనం 5 సెంటీమీటర్స్ మెజర్ చేసిన తర్వాత ఏ సెంటర్గా చేసుకొని 5 సెంటీమీటర్స్ తోటి మనం ఒక ఆర్క్ డ్రా చేద్దాం. అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అనుకుని 4 సెంటీమీటర్స్ మనం మెజర్ చేసుకుని బీ సెంటర్ చేసి, అంటే బీని సెంటర్గా చేసుకుని కంపాస్కి 4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఇంకొక ఆర్క్ని మనం డ్రా చేద్దాం. సో ఈ 2 ఆర్క్స్ కూడా ఈ 2 ఆర్క్స్ సి దగ్గర కట్ చేసుకుంటాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం మెజర్ చేసింది ఏసీ అండ్ బీసీ కాబట్టి 2 ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ సి అవుతుంది. ఇప్పుడు సిఏ సిబి ఆర్ ఏసీ బీసీ రెండింటిని మనం డ్రా చేద్దాం. మనకి ఏబీసీ ట్రయాంగిల్ వచ్చింది. మనకి అంటే ఏ ట్రయాంగిల్కి అయితే మనం సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలో ఆ ట్రయాంగిల్ వచ్చింది. ఇప్పుడు మనం చేయబోయేటువంటి పని ఏంటంటే ఏబీకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మనం ఒక రే ఏఎక్స్ని డ్రా చేద్దాం మనం. సో ఏఎక్స్ రే డ్రా చేసిన తర్వాత మనకి ఎన్ని పార్ట్స్ మనం డివైడ్ చేయాలి? 2/3 మన రేషియో. ఇందులో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో 3 అన్ని పార్ట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఇచ్చాడు అనుకోండి 5 పార్ట్స్ చేయండి. 4/3 ఇచ్చాడు అనుకోండి 4 పార్ట్స్ చేయాలి. ఎందుకంటే ఏది పెద్ద నెంబర్ ఉంటే ఏది లార్జర్ నెంబర్ ఉంటే అన్ని పార్ట్స్ చేయండి. ఏఎక్స్ మీద అన్ని పాయింట్స్ మనం ఆర్క్స్ ద్వారా విత్ కాన్స్టెంట్ మెజర్మెంట్ తోటి ఆర్క్స్ ద్వారా మనం ఆ 4 పాయింట్స్ మనం లేదా 5 పాయింట్స్ లేదా అక్కడ ఎంతైతే లార్జ్ నెంబర్ ఉందో మీ రేషియోలో అన్ని ఆర్క్స్ మనం డ్రా చేసి అన్ని పాయింట్స్ మనం మార్క్ చేయాలి. ఈ ప్రాబ్లం వచ్చేసరికి 2/3 కాబట్టి మనం 3 పార్ట్స్ మనం డ్రా చేద్దాం. సో 3 పార్ట్స్ డ్రా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏ నుంచి స్టార్ట్ చేసి కొంత మెజర్మెంట్ స్మాల్ మెజర్మెంట్ తీసుకుందాం. మనం ఏ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఏ సెంటర్గా చేసుకుని అది కనెక్ట్ చేసినటువంటి పాయింట్ మనం పి అన్నాం. ఈసారి పి సెంటర్ చేసుకుని విత్ సేమ్ మెజర్మెంట్ ఇంకొక ఆర్క్ కట్ చేద్దాం. అది క్యూ. ఆ ఆర్క్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ క్యూ మీనింగ్. సో క్యూ సెంటర్ చేసుకుని ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాం. అది ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఏఎక్స్ని, అది ఆర్. సో పిక్యూఆర్ 3 పార్ట్స్ చేసాము. కోసం నేను స్పష్టంగా మీకు 2 పాయింట్స్ చెప్తాను మీకు. సో ఫస్ట్ పాయింట్ ఎన్ని పార్ట్స్ చేయాలనే విషయం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. లార్జర్ నెంబర్ ఏదైతే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్లో లార్జర్ నెంబర్ ఉందో అన్ని పార్ట్స్ మీరు ఇచ్చినటువంటి ఏఎక్స్ రేని మనం ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. మనం 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బి తోటి దేని జాయిన్ చేయాలి. దట్ మీన్స్ మనం డ్రా చేసిన ఫస్ట్ లైన్ సెగ్మెంట్ ఏదైతే మనం బేస్గా తీసుకుంటున్నామో ఆ లైన్ సెగ్మెంట్ సెకండ్ ఎండ్ని అంటే ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి మనం ఏ పాయింట్ తోటి మనం జాయిన్ చేయాలి. ఇది తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే డినామినేటర్ చూడండి. మనకి ఇచ్చిన రేషియోలో డినామినేటర్ ఎంతైతే అన్నో పాయింట్ని మీరు బి తోటి జాయిన్ చేయాలి.
మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది 2/3. 2/3లో 3 డినామినేటర్ కాబట్టి డినామినేటర్ తోటి మీరు సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్, మనం ఫస్ట్ డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ సెకండ్ ఎండ్ పాయింట్ని మనం జాయిన్ చేయాలి. అప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం డినామినేటర్ 3 కాబట్టి థర్డ్ పార్ట్ దట్ మీన్స్ ఆర్ తోటి బిని జాయిన్ చేద్దాం. సో డ్రా ఆర్బి. సో ఆర్బిని డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు న్యూమరేటర్లోకి రండి. న్యూమరేటర్లో ఉన్నటువంటి నెంబర్ 2. ఇప్పుడు సెకండ్ పాయింట్ క్యూ నుంచి ఆర్బీకి ప్యారలల్గా మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఈ ప్రాసెస్ ఇంకా ప్రీవియస్ ప్రాబ్లం ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో క్యూ నుంచి ఆర్బీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ సెట్ స్క్వేర్ తీసుకోండి. ఆర్బీ మీద ఒక సెట్ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఉంచండి. రెండో పర్పెండిక్యులర్ ఎడ్జ్ క్యూకి ఫేస్ చేస్తూ ఉండాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ సెట్ స్క్వేర్ని ఇక్కడ ఎలా చూపించామో అలా మీరు పెట్టుకోవాలి. అంటే సేమ్ విషయం ఒకటే, ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ దానికి జాయిన్ అవ్వాలి. సెకండ్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ మీద క్యూ పాయింట్ ఉండాలి. క్యూ పాయింట్ వచ్చిన తర్వాత క్యూ నుంచి మీరు ఒక లైన్ దాని పర్పెండిక్యులర్ ఎడ్జ్ మీద నుంచి ఒక లైన్ని డ్రా చేయండి దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు సెట్ స్క్వేర్ పక్కన పెట్టండి. స్కేల్తో కానీ లేదా సెకండ్ సెట్ స్క్వేర్తో కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయండి. సో క్యూ నుంచి ఎక్స్టెండ్ చేసిన ఈ లైన్ ఏబీని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అందాం మనం. డి దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందని అనుకుందాం మనం. ఇప్పుడు డి అనే ఒక పాయింట్ వచ్చింది మనం. డి అనే పాయింట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డి నుంచి బీసీకి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేయాలి. వన్స్ అగైన్ ప్యారలైన్ అన్నాం కాబట్టి ఈసారి బీసీకి ప్యారలైన్ కాబట్టి మనం బీసీ మీద సెట్ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ని ఉంచుకుందాం ఇలాగ. సో ఫస్ట్ సెట్ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ బీసీ మీద ఉండాలి. సెకండ్ ఎడ్జ్ ఎటు ఉండాలి? పాయింట్ని ఫేస్ చేస్తూ ఉండాలి, అంటే డీని ఫేస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సెకండ్ సెట్ స్క్వేర్ తీసుకోండి. దాని ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ మీన్స్ ఇంక పర్పెండిక్యులర్ ఎడ్జ్ అనుకోండి. ఒక ఎడ్జ్ ఫస్ట్ సెట్ స్క్వేర్ ఎడ్జ్కి కోయిన్సైడ్ అయిపోవాలి, అంటే కలిసిపోవాలి, జాయిన్ అయిపోవాలి. సెకండ్ ఎడ్జ్ ఎలా ఉండాలంటే మనం ఏవైతే పాయింట్ ఉందో ఆ డి మీదకి రావాలి. అలాగే దాన్ని సెట్ చేసుకోండి. డి మీదకి వచ్చిన సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటి పొజిషన్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని ఇప్పుడు డి నుంచి మీరు లైన్ డ్రా చేయండి. అలాగే దాన్ని ఎక్స్టెండ్ చేసి ఏసీని ఇంటర్సెక్ట్ చేసేదాకా చేయండి. ఏసీని ఇంటర్సెక్ట్ చేసినటువంటి పాయింట్ని మనం ఈ అని అనుకుందాం మనం. ఇప్పుడు ఒకసారి సెట్ స్క్వేర్ తీసి పక్కన పెట్టినట్టయితే మనకు వచ్చిన ట్రయాంగిల్ ఏడిఈ. దిస్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ద గివెన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ the ratio of the corresponding sides of the both triangles is 2:3. that means 2/3. అంటే ఏడిఈలో ఉన్నటువంటి సైడ్స్ 2 పార్ట్స్ ఉన్నట్టయితే ఒక్కొక్కటి, వాటి కరస్పాండింగ్ సైడ్ ఏబిసిలో చూసినట్టయితే అవి 3 పార్ట్స్ ఉంటాయి. మీరు మెజర్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లంలో మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి విత్ బేస్ 8 cm అండ్ ఆల్టిట్యూడ్ ఈజ్ 4 cm and it is a isosceles triangle. అదొక సమద్విబాహు త్రిభుజం. డ్రా చేసిన తర్వాత దానికి 3:2 రేషియోలో ఉండేలాగా మనం ఒక సిమిలర్ ట్రయాంగిల్ని డ్రా చేయాలి. దట్ మీన్స్ 3/2, 1, 1.5 అని ఇచ్చాడు. 1, 1.5 మనం మార్చినట్టయితే కనుక సో 1 × 1 = 1 × 2 = 2 + 1 3/2. మనకి ఇచ్చినటువంటి రేషియో 3/2. 3/2 రేషియోలో ఉండేలాగా మనం ఇచ్చిన ట్రయాంగిల్కి సిమిలర్ ట్రయాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, బేస్ 8 cm ఇచ్చాడు కాబట్టి సో ఒక రోలర్ అంటే స్కేల్ తీసుకుంటాము. 8 cm తీసుకుని ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం మనం. దాని పేరు మనం ఏబి అని అనుకుందాం. ఐసోసెస్ ట్రయాంగిల్లో యాంటిట్యూడ్ బేస్ తీసుకున్నప్పుడు దాని యాంటిట్యూడ్ ఎక్కడ ఉంటుందంటే దాని పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉంటుంది. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇప్పుడు మనం డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసే విధానం మీకు తెలుసు. అదేంటంటే ఏబీలో మోర్ దాన్ హాఫ్ అంటే సగం కన్నా ఎక్కువ కొలిచి కంపాస్ తోటి ఏబీకి పైన ఒక ఆర్క్, అలాగే కింద ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ తోటి మనం బీని సెంటర్గా చేసుకొని
బి నుంచి ఆ 2 ఆర్క్స్ని ఇంటర్సెక్ట్ చేసేలాగా 2 ఆర్క్స్ డ్రా చేద్దాం మనం. ఈ డ్రా చేసిన ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మనం నోట్ చేసుకుని ఆ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని మనం స్కేల్ తోటి జాయిన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎల్ టు ద సైడ్ ఏబి. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏబిని ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ని ఎం అని అందాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎం నుంచి యాల్టిట్యూడ్ వాల్యూ మనకి 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 4 సెంటీమీటర్స్ యాల్టిట్యూడ్ మనం మెజర్ చేసుకొని ఎం సెంటర్ చేసుకొని ఎల్ మీద ఒక ఆర్క్ డ్రా చేద్దాం. సో ఆ ఆర్క్ కట్ చేసే పాయింటే మనకి సి అవుతుంది. సో ఏసీ అండ్ బీసీ డ్రా చేస్తే మనకి ఏబీసీ ట్రయాంగిల్ వచ్చేసింది. ఏబీసీ ట్రయాంగిల్ వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా కూడా ఒకటే. సో మనకి ఇచ్చినటువంటి రేషియో 3/2. 3/2లో లార్జర్ నెంబర్ ఈజ్ 3. కాబట్టి మనం ఏఎక్స్ రేంజ్ రాసేద్దాం. దాన్ని 3 పార్ట్స్ చేద్దాం. 3 పార్ట్స్ చేసినప్పుడు వాటికి పేర్లు, ఆ 3 పాయింట్స్ పేర్లు A1, A2, A3 అని తీసుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బిని ఏ పాయింట్ తోటి జాయిన్ చేయాలి. డినామినేటర్ చూడండి, డినామినేటర్లో ఉన్నది ఏంటి? 3/2 అంటే 2. సెకండ్ పాయింట్ తోటి మనం బిని జాయిన్ చేద్దాం. సెకండ్ పాయింట్తో బిని జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏ టు బి లైన్ సెగ్మెంట్ జాయిన్ చేసాం, డ్రా చేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే న్యూమరేటర్ దగ్గరికి వద్దాం. న్యూమరేటర్లో ఉన్నది 3. ఇప్పుడు A3 తోటి A2 బికి ప్యారల్గా ఒక ప్యారలైన్ మనం డ్రా చేయాలి. అయితే A3 నుంచి మనం ప్యారలైన్ డ్రా చేసేటప్పుడు ఏబిని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏబిని ఎక్స్టెండ్ చేద్దాం, అలాగే ఏసీని కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఏబిని ఏసీని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి థర్డ్ పార్ట్ A3 తోటి మనం A2 బికి ప్యారల్గా A3 నుంచి ఒక ప్యారలైన్ డ్రా చేద్దాం. అది ఎక్స్టెండెడ్ ఏబిని ఎక్కడ కట్ చేసుకుని చూద్దాం. సో వన్స్ అగైన్ ప్యారలైన్ డ్రా చేయాలి కాబట్టి ఒక సెట్ స్క్వేర్ తీసుకుందాం. A2 బి మీద ఒక పర్పెండిక్యులర్ ఎడ్జ్ని పెడదాం. రెండో పర్పెండిక్యులర్ ఎడ్జ్ని A3 వైపు ఫేస్ చేసేలా చూద్దాం. సో A3 వైపు ఫేస్ చేసేట్టుగా ఒక సెట్ స్క్వేర్ పెట్టిన తర్వాత సో సెకండ్ సెట్ స్క్వేర్ తీసుకుందాం. దాని పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఫస్ట్ సెట్ స్క్వేర్ పర్పెండిక్యులర్ ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ అవ్వాలి. సెకండ్ ఎడ్జ్ పాయింట్ మీద ఉండాలి, అంటే A3 మీద ఉండాలి. అలాగే మనం సెట్ చేసుకుందాం. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసేవి ఏంటంటే A3 నుంచి ఏబికి ప్యారలైన్ డ్రా చేయడం మొదలు పెడదాం. సో డ్రా చేద్దాం. అలాగే దాన్ని కంటిన్యూ చేసినట్టయితే అది కట్ చేసే పాయింట్ని మనం డి అని అందాం. మనం ఏబిని మీట్ అయ్యే పాయింట్ని డి అందాం మనం. ఇప్పుడు డి నుంచి మనం చేయాల్సిన ఏంటంటే బీసీకి ప్యారలల్గా ఇంకొక లైన్ మనం డ్రా చేద్దాం. ఈసారి బీసీకి ప్యారల్ కాబట్టి బీసీ మీద మనం సెట్ స్క్వేర్ని పెడదాం. దాని పర్పెండిక్యులర్ ఎడ్జ్ బీసీ మీద ఉండాలి. ఇంకొక ఎడ్జ్ వైపు ఉండాలి. ఏ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం మనం? డి నుంచి. కాబట్టి డి వైపు ఫేస్ చేస్తూ సెకండ్ ఎడ్జ్ ఉండాలి. ఇప్పుడు సెకండ్ సెట్ స్క్వేర్ తీసుకుందాం. సెకండ్ సెట్ స్క్వేర్ ఎడ్జ్ని ఫస్ట్ సెట్ స్క్వేర్ ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ చేద్దాం. అలాగే సెకండ్ ఎడ్జ్ని పాయింట్ డి దగ్గరికి తీసుకొచ్చి డి నుంచి మనం త్రూ ద పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఆఫ్ సెకండ్ సెట్ స్క్వేర్ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి లైన్ ఏసీ ఎక్స్టెండెడ్ ఏసీని కట్ చేసే పాయింట్ని మనం ఈ అనుకుందాం. సో ఏడిఈ ఈజ్ ద న్యూ ట్రయాంగిల్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. అండ్ ఈ ట్రయాంగిల్ సైడ్స్ మన గివెన్ ట్రయాంగిల్ సైడ్స్ రేషియో చూసినట్టయితే 3:2 రేషియోలో ఉంటాయి. సో 3:2 ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ మీన్స్ గ్రేటర్ దాన్ 1, ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇచ్చిన ట్రయాంగిల్ కన్నా పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. మనకి చాలా సింపుల్ విషయం, ఎన్ని పార్ట్స్ చేయాలి ఏఎక్స్ అనేటువంటి విషయం ఒక జాగ్రత్తగా పెట్టుకోవాలి.
అలాగే ఏ పార్ట్ తోటి బీని కలపాలి అనే విషయాన్ని ఒకటి జాగ్రత్త పెట్టుకోవాలి. ఆ తర్వాత పేర్ లైన్స్ని సెట్ స్క్వేర్ ఉపయోగించి జాగ్రత్తగా మనం డ్రా చేయాలి. ఇది ఈ వీడియోలో మనకు తెలిసినటువంటి 2 కన్స్ట్రక్షన్స్. సో చాలా ఇంపార్టెంట్, ఒక రకంగా చాలా ఈజీ అయినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇవి. వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ స్టెప్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లేలో వచ్చినాయి, నోట్ చేసుకోండి, కన్స్ట్రక్షన్స్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతోటి సమాచారం షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి మాకు ఫీడ్బ్యాక్ తెలియపరచాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ.